హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో తెలంగాణ ప్రజలకైతే 6 గ్యారెంటీల పథకాలకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్నైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఆ అప్లికేషన్ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వెబ్సైట్ లింకు కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చినాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే పేజీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇలా స్క్రోల్ చేసుకుంటారండి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ హియర్ పైన క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ ఎవరైతే ఫిలప్ చేస్తున్నారో వాళ్ళ ఫోటో అయితే ఇక్కడ ఒకటి అతికించాలి. తర్వాత ఇక్కడైతే చూడండి, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ పేరు అనేది మనం ఇక్కడ రాయాలి. తర్వాత వాళ్ళు స్త్రీ అయితే స్త్రీ సెలెక్ట్ చేసుకోండి, లేదా పురుషుడైతే పురుషుడు సెలెక్ట్ చేసుకోండి. ఇతరులు అయితే ఇతరులు సెలెక్ట్ చేయండి. తర్వాత మీ క్యాస్ట్ ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, మైనార్టీ, ఇతరులు ఏదైతే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తేదీ ఇక్కడైతే ఇవ్వండి. తర్వాత మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఇంతకుముందు మీ పాత రేషన్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీరు ఏం చేస్తున్నారో అనేది వృత్తి అయితే ఇక్కడ ఎంచుకోండి. తర్వాత ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, కుటుంబ సభ్యుల వివరాలు, మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో ఇక్కడ ఇవ్వండి. తర్వాత వాళ్ళ పేరు, ఇక్కడ ఇప్పుడు అప్లై చేస్తున్నారుగా వాళ్ళకి మీకు సంబంధం ఏంటి అంటే మీ కొడుకా కూతురా ఇలా ఇక్కడ రాయండి ఫ్రెండ్స్. తర్వాత వాళ్ళు స్త్రీనా పురుషులా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ రాయండి. తర్వాత ఇక్కడ వాళ్ళ పుట్టిన తేదీ, ఇక్కడ వాళ్ళ ఆధార్ నెంబర్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, చిరునామా దగ్గర మీ ఇంటి నెంబర్ అయితే ఇవ్వండి. తర్వాత మీ గ్రామమా లేదా మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, వార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. తర్వాత మీ మండలం నేము, ఇక్కడ మీ జిల్లా నేము ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు, ఇక్కడ మహాలక్ష్మి పథకం ప్రతి నెల 2500 రూపాయలు ఆర్థిక సహాయం, 500కు గ్యాస్ సిలిండర్, మీరు ఏదైతే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ గ్యాస్ కనెక్షన్ నెంబర్ అడుగుతుంది, గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఇవ్వండి. అలాగే ఇక్కడ సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, ఎవరైతే మీ గ్యాస్ సరఫరా చేస్తున్నారో వాళ్ళ కంపెనీ పేరు అయితే ఇవ్వండి. సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య, మీరు సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు వాడుతున్నారో అన్ని అయితే ఇవ్వండి. తర్వాత ఇక్కడ రైతు భరోసా పథకం, రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000, మీరు సొంత భూమి ఉన్న రైతు అయితే రైతు అని ఇవ్వండి. ఒకవేళ మీకు సొంత భూమి లేని వాళ్ళు కౌలు రైతు అయితే కౌలు రైతు అని ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత మీ పట్టా పాస్ పుస్తకం నెంబర్లు అయితే ఇవ్వండి. తర్వాత సాగు చేస్తున్న భూమి వివరాలు, అంటే మీరు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు అన్ని ఎకరాలు ఇక్కడైతే ఇవ్వండి. తర్వాత వ్యవసాయ కూలీలకు ఏటా 12,000, ఇక్కడ మీ ఉపాధి హామీ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది, ఉపాధి హామీ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత ఇందిరమ్మ ఇండ్ల పథకం, ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం ఉంది కదా, ఇక్కడ అమరవీరులు మరియు ఉద్యమకారులు 250 చదరపు గజాలు ఇంటి స్థలం, అమరవీరుల కుటుంబం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అమరవీరుల పేరు రాయండి, అమరులైన సంవత్సరం, అలాగే FIR నెంబర్, అలాగే డెత్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది, ఇవ్వండి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా, అవును అయితే అవును ఇవ్వండి, లేదా కాదు అయితే కాదు అని ఇవ్వండి. అయినచో సంబంధిత FIR నెంబర్ మరియు సంవత్సరం ఇక్కడైతే అడుగుతుంది, ఇవ్వండి. ఒకవేళ జైలుకు వెళ్ళినచో వాటి వివరాలు, జైలు పేరు, స్థలం, శిక్ష సంబంధించిన వివరాలు అడుగుతున్నారు, ఇవ్వండి. ఒకవేళ లేని వాళ్ళు లేదు అని ఇవ్వండి ఫ్రెండ్స్.
తర్వాత ఇక్కడ మనకి గృహజ్యోతి పథకం. కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచిత విద్యుత్. మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం మీకు నెలకు 100 లోపు యూనిట్లు వస్తుంటే ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదా 100 నుంచి 200 వరకు వస్తుంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. 200 పైన వస్తుంటే దీన్నైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య. ఇక్కడ మీరు ఇంతకుముందు వాడుతున్నారు కదా, ఆ కరెంట్ మీటర్ యొక్క నెంబర్ అయితే ఇవ్వండి. చేయుత పథకం కింద నెలకు 4000 మరియు దివ్యాంగుల పింఛన్ 6000 పొందేందుకు ఇక్కడైతే మనం ఫిలప్ చేయాలి. ఇక్కడ దివ్యాంగులు అయితే దివ్యాంగులు ఇవ్వండి. తర్వాత సదరం సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత దివ్యాంగులు కాని వాళ్ళు ఇతరులు అని ఉంది కదా, మీరు వృద్ధాప్య పింఛన, గీత కార్మికుల, డయాలసిస్ బాధితుల, బీడీ కార్మికుల జీవన భృతి, ఒంటరి మహిళ జీవన భృతి, వితంతువు అయితే వితంతువు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, మలేరియా బాధితులు, బీడీ టెక్దార్ జీవన భృతి, ఇందులో ఏదైతే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడైతే చూడండి, ఈ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్ జిరాక్స్ అలాగే మీ తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ అయితే ఖచ్చితంగా అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ పేరు అయితే ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు వేలిముద్ర అయితే వేలిముద్ర వేయచ్చు. అలాగే అప్లికేషన్ ఫామ్ మీరు ఏ తేదీన ఇస్తారో ఆ తేదీ అయితే ఇక్కడైతే ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీ వార్డ్ కోడ్, తర్వాత దరఖాస్తుదారు సంఖ్య, తర్వాత ఇక్కడ మీ పేరు, ఇక్కడ మీ తండ్రి లేదా భర్త పేరు, మీరు ఏ పథకానికి అప్లై చేస్తున్నారో ఆ పథకాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మహాలక్ష్మినా, లేకుంటే రైతు భరోసానా, ఇందిరమ్మ ఇండ్ల, లేకుంటే గృహజ్యోతి, చేయుత, మీరు ఏదైతే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వార్డ్ నెంబర్, ఇక్కడ మండలం, ఇక్కడ జిల్లా, ఇక్కడ తేదీ ఇవ్వండి. తర్వాత ఇక్కడ అధికారి సంతకం. రేపు జరగబోయే గ్రామ సభల్లో ఈ అప్లికేషన్తో పాటు ఆధార్ కార్డు జిరాక్స్, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే మీకు ఆ ఏ పథకానికి అర్హత ఉంటే ఆ పథకానికి సంబంధించిన డబ్బులు డైరెక్ట్గా మీ బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుంది. అలాగే కొత్త రేషన్ కార్డులు జనవరి నెలలో పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. తెలంగాణ ప్రజల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.